మేళా అయితే శిల్పారామంలో స్టార్ట్ అయిందనమాట. ఆది బజార్ దీని పేరు. సో ఆది బజార్ ఏందనుకుంటున్నారు కదా. సో ఆది బజార్ ఏంటంటే ప్రత్యేకంగా ఆదివాసీయులు చేసిన జ్యువెలరీస్ కావచ్చు, హ్యాండ్లూమ్స్ కావచ్చు, మిగతా వస్తువులు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఈ మేళలో ఏర్పాటు చేశారు. ఇంకా చెప్పాలంటే చీపురు గట్టలు మనం ఇప్పుడు సూపర్ మార్కెట్లో ఉంటాం కదా, కానీ వీళ్ళు తయారు చేసిన చీపుర్ల కాడికి వెళ్ళి ఇక్కడ స్పెషల్గా తీసుకొని వచ్చారు అనమాట. ప్రత్యేకంగా వాళ్ళు గుట్టలకి వెళ్ళి తెచ్చే తేనె కూడా చాలా ప్యూర్గా ఉంటుంది అని అంటారు. సో మరి ఇక్కడ ఈ ఆది బజార్లో ఏమేమి దొరుకుతున్నాయో చూద్దాం. ఇక ప్రజెంట్ అయితే నేను చూస్తున్నాను కదా, ఇక్కడ ఒక జ్యువెలరీకి సంబంధించిన స్టాల్ ఉంది. సో ఈ జ్యువెలరీ స్టాల్ ఎంత స్పెషల్గా ఉందంటే ఒకవైపు ట్రెండీగా ఉంది, ఇంకోవైపు చాలా ట్రెడిషనల్గా ఉంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్, ఇవన్నీ కూడా ఉలన్తో అల్లినేటివ్ అనమాట. సో అల్లడం కూడా ఎంత బ్యూటిఫుల్గా అల్లింది కదా. సో అల్లడంతో పాటు మళ్ళీ వాటికి ఒక అవుట్ వర్క్గా పూసలు కూడా కుట్టారు. ఆ పూసలు కూడా జిగ్జాగ్ మూమెంట్లో కుట్టుడితోటి ఏదేదో మిషన్ పైన వేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ దానికి సంబంధించి గవ్వలు ఇచ్చేసరికి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ మిర్రర్ వర్క్ అయితే చాలామంది చూస్తుంటారు కదా. ఇక ఎప్పుడో కొంతమంది కొనుక్కొని ఉంటారు, ఆ పైసలను వాడుంటుంటారు. ఇగో 10 పైసలు 10 పైసలుతో కూడా జ్యువెలరీస్. ఇగో ఎంత అందంగా అనిపిస్తుంది కదా. ఈ జ్యువెలరీకి మళ్ళీ ఒక గజ్జెలు కూడా చిన్న చిన్న వేసిర్రు. సో ఇవైతే చెప్పడం రావు, కానీ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపించింది అనమాట. అండ్ పైసలు 20 పైసలు. సో ఇవన్నీ కూడా ఎక్కడో వాడి పడేసి ఉంటారు. అండ్ ఇప్పుడు చూద్దామని కనిపించవు కదా, కానీ ఇక్కడికి వస్తే ఇక్కడ కనిపిస్తుంటాయి. చారణలతో కూడా కొన్ని జ్యువెలరీస్ ఉన్నాయి కదా. సో ఈ జ్యువెలరీస్ని అసలు వీళ్ళు ఎప్పుడు వినియోగిస్తారు అండ్ ఈ జ్యువెలరీస్ని ఏమంటారు అనేది తెలుసుకుందాం. సో ఇక్కడైతే మాకు చాలా జ్యువెలరీ కనిపిస్తుంది, కానీ అసలు వీటిని ఏమంటారు కూడా, వీటి పేర్లు. ఇవి బంజారా ట్రైబల్ జ్యువెలరీ అమ్మా. మేము ఎల్లమ్మత నుంచి వచ్చాము. యాక్చువల్గా బంజారా అంతా ఎస్టీ లంబాడీస్ చేసే వర్క్ ఇది. హ్యాండ్ వర్క్, మిర్రర్ వర్క్, ట్రైబల్ జ్యువెలరీ, ఇవి బెల్ట్లు, ఇవన్నీ మన వాళ్ళు ఆర్టిజన్ ఒక 300 మంది బంజారా వాళ్ళు చేస్తారు. మేము ఆల్ ఇండియా. ఇది చౌకరీ అంటారు, చౌకరీ అంటారు. ఇది మొత్తం మాట్లీ అంటారు. మాట్లీ చేతికి పెట్టుకుంటారు. బ్రాస్లెట్ ఇప్పుడు దాండియా సీజన్లో ఇటువంటి మాట్లీ, ఈ బెల్ట్స్లో ఇవన్నీ దాండియాకు పెట్టుకుంటారు అన్నది. ఇది చాలా వెయిట్ అనిపిస్తుంది. దీన్ని దేంతో తయారు చేశారు? ఇది బ్రాస్, ఒరిజినల్ బ్రాస్ అండి. మామూలుగా బంజారా వాళ్ళు గుట్టలలో అప్పుడు వ్యవసాయం చేస్తున్నప్పుడు ఏమైనా జంతువులు దానికి హానికరంగా ఇట్లా గజ్జలు కాళ్ళకు ఇవి పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. అప్పుడు చప్పుడు పారిపోతాయని. ఇవన్నీ ట్రెడిషనల్ గా మేము అన్ని అలాగ అందరికి ఉపయోగపడతారు తయారు చేసినాం. ఇది మన బాజుబాన్ అంటారండి. బాజుబాన్ ఇది చేతికి వేసుకునే బాజుబాన్. లోపల సిల్వర్ ప్లేట్ ఉంటుంది, బయట గాజువాలు. అది హ్యాండ్ వర్క్, సిల్వర్ ప్లేట్ ఉంటుంది. ప్లేట్ మీద బట్టతోటి మళ్ళీ ఇది తయారు చేసి కుట్టుతాం అన్నట్టు. అంతా హ్యాండ్ వర్క్ ఉండేది. ఇదంతా హ్యాండ్ వర్క్. సో ఇది అండ్ వీటిని ఏమంటారు? ఇవి లట్కన్, డ్రెస్ల మీద, బ్యాగుల మీద, దేనికైనా ఇట్లా పెట్టుకుంటారు. ప్యాచ్ లాగా. ఇవన్నీ ప్యాచ్ వర్క్ అండి. ప్యాచెస్ కూడా తీసుకొని వచ్చారు ఈసారి. ప్యాచెస్. ఓకే, ఇదేంటిది? ఇవి కొళ్ళ అంటారండి. బ్రాస్లెట్, దీనికి స్క్రూ వస్తుంది, ఇప్పి పెట్టుకోవచ్చు, హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు. ఇది జర్మన్ సిల్వర్ ఇది. అండ్ ఇంకొన్ని జ్యువెలరీస్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా తెలుసుకుందాం అండ్ దాని గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఇవేంటివి? ఇది పూల అంటారు. ఇది రింగ్స్, ఫింగర్ రింగ్స్ అండి. అది పూల అంటారు. చూడండి ఎంత ట్రెండింగ్ గా కనిపిస్తున్నాయి. ఇది ఓల్డ్ కాయిన్స్. అదే కాయిన్స్ కరిగించి అదే మెటల్ తోటి మళ్ళీ గజ్జెలు, దానికి వెనుక వచ్చేటట్లు ఈ పెండెంట్లు అన్ని ఓల్డ్ కాయిన్స్ కరిగించి చేసినవి అండి. ఇది పాత కాయిన్ మెటల్. ఇవి యాక్చువల్ కాయిన్ మెటల్. ఇవి తెల్లగా మెలుస్తున్నాయేమో జర్మన్ సిల్వర్ ప్లస్ అవి మిక్స్ ఉంటుంది. ఇది హస్లీ అంటారండి. ఇట్లా మెడకు పెట్టుకుంటారు, ఫ్రీ సైజు హస్లీ అంటారు. అది చేతికి వస్తుంది. హస్లీ మెడకు వస్తుంది, చేతులకు పెట్టుకుంటారు. బ్రాస్లెట్ కొళ్ళలాగా. ఇది చోకర్. ఇది చోకర్ పెట్టుకుంటారండి ఇట్లా. సో ఇవన్నీ ఇక్కడ కనిపించేవన్నీ కూడా చేతితో తయారు చేసినాయి. మేము ఆల్ ఇండియా వెళ్తామండి ఆది మహోత్సవంలో. ట్రైఫైడ్ నుంచి టీఏడిఏలో గవర్నమెంట్ ఇస్తారు, స్టాల్ ఫ్రీ ఇస్తారు. ఇవి చూస్తేందుకు మార్కెట్లో ఎక్కడ ఆల్ ఇండియా ఎక్కడ వెళ్ళినా కానీ మంచి గిరాకీ వస్తుందండి. చాలా లైక్ చేస్తారు. ఈ బంజారా ఎంబ్రాయిడరీ వర్క్ మంచి గిరాకీ అవుతుంది, మంచి లైక్ చేస్తారు. దీంతోపాటు ఒక 10 మందికి మాకు ఉపాధి కల్పిస్తారు బంజారా విలేజ్లలో. మేము ఇక్కడ సేల్ చేసి అందరినీ షేర్ చేస్తామండి. వాళ్ళకి పని కల్పిస్తాము. మనం తీసుకొచ్చి ఇట్లా సేల్ చేసిపోతాము. దాంట్లో బంజారా డ్రెస్సులు కూడా ఉంటాయి. ఇప్పుడు మామూలుగా అందరికీ చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇది నెక్లెస్ అందరూ సెలబ్రిటీలు అంతా విఐపీలు ఎత్త వేసుకుంటారండి. ఇది మామూలుగా 1000 నుంచి 2000 వరకు ఉంటుంది. ఓల్డ్ కాయిన్స్ దొరకవు కదా, కరిగించేయాలి. మేకింగ్ ఛార్జ్ చాలా పడుతుంది. ఈ ఒక్కొక్క బెల్ట్ వచ్చేసి వారం 10 రోజులు పడుతుందండి చేయాలంటే. 1000 వరకు అమ్ముతాం ఒక బెల్ట్. ఇది అంత హ్యాండ్ వర్క్, చాలా కష్టమైన పని ఉంటుంది. మా స్టాల్ నుంచి 200 నుంచి 10,000 వరకు ఉందండి.
10,000 ఉంది. పెద్ద గవర్ డ్రెస్ ఉంది కదా, అది 10,000 అవుతుందండి. సో ఒక డ్రెస్ 10,000 అంట. సో వినంగానే నాకు కూడా చాలా ఒక్కసారి దాన్ని కూడా చూద్దాం అనిపిస్తుంది. సో ఆ 10,000 డ్రెస్ ఏంది, అసలు దానిపైన వర్క్ ఏది ఉందో ఒకసారి చూద్దాం పదండి. సో కంప్లీట్గా అయితే వీళ్ళు ఏది వేసినా అల్లికలు చూడడానికి మనకి మిషన్ పైన వేసినట్టే అనిపిస్తాయి, కానీ అట్లా ఉండవు. సో దాని డిఫరెన్సియేషన్ ఏంది అనేది నేను చూపిస్తాను. సో ఇదెంత, ఇదేనా 10,000 అనేది? సో ఇదేనండి 10,000. ఇదేంటి ఘాగ్రా, ఓన్లీ స్కర్ట్ మాత్రమే, దీనిపైన మళ్ళీ కుట్టుకోవాలి, సైజ్ కావాలి కదండి. ఇదంటే ఫ్రీ సైజ్ కట్టుకుంటారు, దానికన్నా వస్తుంది కాబట్టి అది ఆర్డర్ ఇస్తే చేయిస్తాం. అది ఇది ఒక్కటే, ఇది 10,000 అండి. చాలా హెవీగా ఉంటుంది. అంతా బంజారా నీటిల వరకు ఇది సూది పని, ఏ మాత్రం మిషన్ పని లేదు, మొత్తం చేతులు చేసింది. క్లాత్ కూడా చాలా బిన్ని ఇన్వెస్ట్మెంట్ గట్టిగా ఉంటుంది, క్లాత్ ప్యూర్ కాటన్. ఇంత ఆర్డర్ వరకు ఈ మంచి క్లాత్, యాంకర్ థ్రెడ్స్ అట్లాంటివే వాడతామండి, మామూలు వాడము. ఈ లెహంగా గాగ్రా ఏదైనా అనొచ్చు అనమాట. సో ఇది మీకు తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందన్న? అంటే ఆర్టిజన్లు కంటిన్యూగా చేయరండి నీడిల్ వరకు. రోజు వచ్చేసి 2 గంటలు చేయవచ్చు, 3 గంటలు చేయవచ్చు, అట్లా కంటిన్యూగా దాని మీద చేయరు. వాళ్ళు పనులు వేరే పనులు చేసుకుంటే రోజు ఒక 2-3 గంటలు కేటాయిస్తారు. అలా మనకు ఇది వచ్చేసి ఒక 4 నెలలు 3 నెలలు పడుతుంది. కంటిన్యూ చేస్తే 2 మంత్స్లో అయిపోతుందండి. కంటిన్యూ చేయరు కాబట్టి మనకు 3-4 నెలలు టైం తీసుకుంటారు. నీడిల్ వర్క్ చూసి చేయాలి కదా, మామూలుగా రోజు 3-4 గంటలు చేస్తే ఎక్కువ అయిపోతుందండి. సో ఇదనమాట 10,000 లెహంగా, కేవలం లెహంగా మాత్రమే. దీనికి సంబంధించి బ్లౌజెస్ కావచ్చు, లేదంటే చున్నీస్ కావచ్చు, కావాలి అనుకుంటే ఆర్డర్ ఇవ్వాలట. సో ఎందుకు ఇది ఇంత కాస్ట్ అని అంటే, ఇక్కడ దీనిపైన చూస్తున్నారు కదా, ఈ మిర్రర్స్ కావచ్చు, ఇగో ఇట్లాంటి పూసలు కావచ్చు, ఇగో ఈ క్లాత్ ఉంది కదా ప్యాచెస్ లాగా వేస్తారు, ఈ క్లాత్ కావచ్చు, ఇవన్నీ కూడా హ్యాండ్ పైన స్టిచ్ చేసారంట, ఎక్కడ కూడా మిషన్ వాడకుండా. సో అందుకనే దీని కాస్ట్ ఇంత ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే మిర్రర్స్ దీనిపైన అటాచ్ చేసి కుట్టిరో, సో ఈ మిర్రర్ వర్క్ చేయడానికి వాళ్ళకి టైం పడుతుందంటే. అండ్ ప్రత్యేకంగా కళాకారులు ఏంటంటే రోజుకు ఒక 2 నుంచి 3 గంటలు మాత్రమే పనిచేస్తారు కాబట్టి ఈ జర్నీకి వాళ్ళకి 4 నెలలు పట్టిందండి. సో అందుకనే బంజారా వర్క్కి సంబంధించి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవరైనా తక్కువ కాస్ట్లో ఏదైనా ఒక చిన్న వస్తువు కావాలనుకున్నా కూడా వాళ్ళకు కూడా అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ స్టాల్లో చెప్పిరుగా ఇప్పటిదాకానే 200 దగ్గర నుంచి 10,000 వరకు వస్తువులు ఉన్నాయన్నమాట. సో మీరు కూడా రండి, కొనుక్కున్నా అట్లీస్ట్ వర్క్ ఏంది, వాళ్ళ కళ ఏందనే చూసే అవకాశం అయితే ఇక్కడ మీకు దొరుకుతుంది అనమాట. సో ఇది బంజారా స్టాల్ గురించి.